హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కాఫోల్డింగ్. మన ఛానల్లో అయితే మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు రెగ్యులర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రతిరోజు జరిగేటువంటి ముఖ్యమైన అంశాలని పీడిఎఫ్ రూపంలో చేసి మనకి ఈ సెషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఉపయోగపడతాయి. సో లేట్ చేయకుండా మనం ఈ సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చూసినట్లయితే అక్క మహాదేవి గుహల గురించి అండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్తో పాటు వీటికి జీకేని కూడా యాడ్ చేసి సెషన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. మనకు కరెంట్ అఫైర్స్ ఎంత ముఖ్యమో వాటికి సంబంధించిన స్టాటిక్ జీకే కూడా అంతే ముఖ్యం. సో మన సెషన్లో మాత్రం కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే రెండు మీకు ఉపయోగపడే విధంగా పీడిఎఫ్ రూపంలో క్లాసెస్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో చూసినట్లయితే ఇక్కడ అక్క మహాదేవి గుహల గురించి అండి మనం ఇక్కడ చూస్తున్నాము. అక్క మహాదేవి గుహలు శ్రీశైలంకి దగ్గరగా నల్లమల్ల అడవుల్లో, ఎక్కడ శ్రీశైలంకి దగ్గరగా నల్లమల్ల అడవుల్లో కృష్ణానది ఒడ్డున ఉండడం అయితే జరిగింది. ఏ గుహలు అంటే ఇక్కడ అక్క మహా గుహలు శ్రీశైలంకి దగ్గరగా నల్లమల్ల అడవుల్లో కృష్ణానది ఒడ్డున ఉన్నాయి. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడ్డ శివలింగం ఉందంటండి. ఏంటిదంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శివలింగం ఈ అక్క మహా గుహల్లో ఉందంట. 12వ శతాబ్దంలో కర్ణాటకకు చెందిన అక్క మహాదేవి అనే శివభక్తురాలు, ఈమె మనకి రచయిత కూడా. అక్క మహాదేవి అనే శివభక్తురాలు, ఈమెనే మనకి రచయితగా కూడా పరిచయము. ఇక్కడ తపస్సు చేసి సమీపంలోని కదలీవనంలో శివైక్యం చెందారట. అక్క మహాదేవి అనే రచయిత మరియు శివభక్తురాలనే ఆమె కర్ణాటకకు చెందిన వ్యక్తి. 12వ శతాబ్దంలో ఈమె జన్మించడం జరిగింది. ఈమె ఆ గుహలలో తపస్సు చేసి సమీపంలో ఉన్న కదలీవనంలో శివైక్యం చెందారు. సో దాని కారణంగా మనకి ఆ గుహలకి అక్క మహాదేవి గుహలు అని పేరైతే రావడం జరిగింది. ఆ గుహ ముందు చూసినట్లయితే ఒక పెద్ద శిలాతోరణం కనిపిస్తుందంటండి. ఆ గుహ ముందు పెద్ద శిలాతోరణం కనిపిస్తుందంట. ఇక్కడ చూడొచ్చు మనకి పిక్చర్లో, ఇక్కడ గుహ ఉందా, ఇక్కడ మనకి శిలాతోరణం కనిపిస్తుంది స్టార్టింగ్లో. ఈమె అక్క మహాదేవి, ఇక్కడ ఉంది చూసారా, ఈమె అక్క మహాదేవి. ఈమె కర్ణాటకకు చెందిన వ్యక్తి. ఈమె ఒక శివభక్తురాలు మరియు రచయిత కూడా. అయితే అక్క మహాదేవి గుహలు ఎక్కడ ఉన్నాయంటే శ్రీశైలంకి దగ్గరగా నల్లమల్ల అడవుల్లో కృష్ణానది ఒడ్డున ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే 2024 పార్లమెంట్ ఎన్నికల డాటాని ఎవరు విడుదల చేశారంటే ఈసీ అంటే ఎన్నికల కమిషన్ అనేది విడుదల చేయడం జరిగింది. దీని గురించి చూసినట్లయితే 2024 లోక్సభ ఎన్నికల డాటాని ఈసీ విడుదల చేసింది. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎంత శాతం? 86% మంది తమ డిపాజిట్లను కోల్పోయారట. 86% మంది తమ డిపాజిట్లను కోల్పోయారని ఎన్నికల సంఘం విడుదల చేసిన డాటా అయితే తెలిపింది. ఇక్కడ మనం ఒక అంశాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే 2024 లోక్సభ ఎన్నికల్లో గుజరాత్లోని సూరత్ నియోజకవర్గం, ఏంటిది సూరత్ లోక్సభ నియోజకవర్గం అనేది ఏకగ్రీవమైనది. ఈ సూరత్ నియోజకవర్గం ఏకగ్రీవమైందని చెప్పినాం కదా. ఈ సూరత్ నియోజకవర్గం అనేది ఏకగ్రీవమైన ఒకే ఒక నియోజకవర్గం. ఇక్కడ మన ఓల్ ఇండియాలో చూసినట్లయితే ఎప్పుడు 2024 లోక్సభ ఎన్నికల్లో ఏకగ్రీవమైన నియోజకవర్గాల్లో ఏకైకమైనది సూరత్ నియోజకవర్గం అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం చూసినట్లయితే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అనేది బహుమానం చేయడం జరిగింది. వాటి గురించి ఇక్కడ మన తెలుగు వారికి కూడా ఒకరికి ఆ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ రావడం జరిగింది. వారెవరు చూద్దాం. అయితే గుంటూరు జిల్లా మంగళగిరి, ఎక్కడ గుంటూరు జిల్లా, ఏపీ, ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్ మాత్రకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 తీసుకున్నటువంటి ఇక్కడ 14 ఏళ్ళ అమ్మాయి ఎవరని చూసినట్లయితే మనకి జెస్సీ రాజ్ మాత్రపు. ఎవరు? జెస్సీ రాజ్ మాత్రపు, గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈమె దేనిలో తీసుకుంది?
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ దేనిలో తీసుకుందంటే స్కేటింగ్లో తీసుకుంది. ఎవరు తీసుకున్నారంటే జెస్సీరాజ్ మాత్రపు. ఈమె ఎక్కడి వ్యక్తి అంటే ఏపీ గుంటూరు జిల్లా. స్కేటింగ్లో అసాధారణ కళాత్మకతను చూపినందుకు జెస్సీరాజ్ను ఈ అత్యున్నత పురస్కారం వరించిందని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే సచిన్కి మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ సభ్యత్వం వచ్చిందండి. మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ సభ్యత్వం అయితే సచిన్కి రావడం జరిగింది. దాని గురించి చూసినట్లయితే భారత క్రికెటర్ సచిన్కి మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ అని ఇక్కడ అనడం జరుగుతుంది. ఏమంటాం మనం? ఎంసీసీ అంటాము. ఈ ఎంసీసీ అనేది ఘనంగా సత్కరించింది. 1838లో ఈ ఎంసీసీ ఏర్పాటు అవడం జరిగింది. ఈ ప్రతిష్టాత్మక క్లబ్లో సచిన్కి గౌరవ సభ్యత్వం అందజేసింది. ఈ ప్రతిష్టాత్మక క్లబ్ అనేది సచిన్కి గౌరవ సభ్యత్వం అందజేయడం జరిగింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఎంసీసీ క్రికెట్ గ్రౌండ్లో అత్యధిక టెస్ట్ పరుగులు సాధించిన రికార్డ్ అనేది సచిన్ పేరిట ఉంది. ఎక్కడ? మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో అత్యధికంగా టెస్ట్ పరుగులు సాధించినటువంటి రికార్డు సచిన్ పేరిట ఉంది. నెక్స్ట్ మనకి ప్రో కబడ్డీ గురించి అండి. ప్రో కబడ్డీ చూసినట్లయితే ఫైనల్ వరకు ప్రో కబడ్డీ రావడం జరిగింది. ఫైనల్లో హర్యానా వర్సెస్ పాట్నా అనే టైటిల్ చూస్తున్నాం. ఇది హర్యానా వర్సెస్ పాట్నా ప్రో కబడ్డీ సీజన్ 11లో ఫైనల్ మ్యాచ్ హర్యానా వర్సెస్ పాట్నా ఉండబోతుంది. ప్రో కబడ్డీ సీజన్ 11 పతాక పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం టైటిల్ కోసం హర్యానా స్టీలర్స్, పాట్నా పైరేట్స్, ఎవరండి? హర్యానా స్టీలర్స్ మరియు పాట్నా పైరేట్స్ పోటీ పడనున్నాయి. శుక్రవారం సెమీఫైనల్లో హర్యానా అనేది యూపీ యోధాను ఓడించిందంట. సెమీఫైనల్లో హర్యానా యూపీ యోధాను ఓడించి ఫైనల్కి రావడం జరిగింది. మనకి ఫైనల్లో ఎవరెవరికి ఉండబోతుందంటే హర్యానా స్టీలర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్. నెక్స్ట్ చూసినట్లయితే జర్మనీ పార్లమెంట్ అనేది రద్దు చేయడం జరిగింది. అవిశ్వాస తీర్మానం వల్ల జర్మనీ పార్లమెంట్ రద్దయింది. దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్, ఎవరండి? జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ దేశ పార్లమెంట్ని రద్దు చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈ ఫ్రాంక్ వాల్టర్ జర్మనీ అధ్యక్షుడు పేర్కొనడం అయితే జరిగింది. ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జుకు, ఎవరు? ఆ జర్మనీకి చెందినటువంటి ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జుకు తాత్కాలిక ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలు ఎవరు అప్పగించారంటే జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ అప్పగించడం జరిగింది. ఇటీవల కాలంలో ఒలాఫ్ షోల్జ్ పార్లమెంట్లో విశ్వాసాన్ని కోల్పోయాడండి. జర్మనీకి సంబంధించిన పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ఈ అవిశ్వాస తీర్మానంలో ఈ షోల్జ్ విశ్వాసాన్ని కోల్పోయారు. సో దాని కారణంగా జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ ఆ పార్లమెంట్ని రద్దు చేసి ఈ ఒలాఫ్ షోల్జ్కి తాత్కాలిక ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు అప్పగించారండి. వచ్చే ఏడాది మనకి జర్మనీలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో న్యూస్ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే సూర్యుడు ముంగిట పార్కర్ అని, దీని గురించి అయితే చాలా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. సో ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. చూడండి, సూర్యుడిపై పరిశోధనల కోసం పార్కర్ సోలార్ ప్రోబ్, ఏందండి? పార్కర్ సోలార్ ప్రోబ్ను 2018లో నాసా ప్రయోగించింది. పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది సూర్యుడిపై పరిశోధనల కోసం 2018లో ఎవరు ప్రయోగించారంటే నాసా. ఎవరు? నాసా ఎక్కడ అంటే అమెరికాకు చెందినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ. చూసినట్లయితే అంతరిక్ష వాతావరణం, సౌర తుఫాన్లు, సౌర జ్వాలల గురించి లోతుగా అధ్యయనం తెలుసుకోవడానికి, దేని గురించి? అంతరిక్ష వాతావరణం, సౌర తుఫాన్లు, సౌర జ్వాలల గురించి లోతుగా అధ్యయనం తెలుసుకోవడానికి ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం. పార్కర్ సోలార్ ప్రోబ్ వేగం ఇక్కడ చూసినట్లయితే గంటకి మనకి 6.90 లక్షల కిలోమీటర్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. పార్కర్ సోలార్ ప్రోబ్ యొక్క వేగము గంటకి పర్ అవర్ 6.90 లక్షల కిలోమీటర్లు ఇక్కడ మనకి ఉంది. సూర్యుడి నుంచి ఎదురయ్యే భారీ గురుత్వాకర్షణ శక్తి వల్లే, సూర్యుడి నుంచి ఎదురయ్యే భారీ గురుత్వాకర్షణ శక్తి ఉంది కదా,
ఆ భారీ గురుత్వాకర్షణ శక్తి వల్లే ఈ పార్కర్ సోలార్ ప్రోబ్కి గంటకి 6.90 లక్షల కిలోమీటర్లు వేగం అనేది రావడం జరిగింది. సో ఇవి అండి ఈరోజు అప్డేట్స్. మనకి రెగ్యులర్గా మన ఛానల్లో రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ వీడియోస్ రూపంలో చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఈ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇవి మనకి PDF రూపంలో అందించడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా కాంపిటేటివ్ సంబంధించిన అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.